వివరణ ఇవ్వండి, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు. లిఖితపూర్వక వివరణ కోరిన శాసనసభ కార్యదర్శి. బీఆర్ఎస్ పిటిషన్ పైన సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యం లోపల ఎవరైతే పార్టీ మారిలో వాళ్ళ వివరణ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. గడువు కోరుతామన్న కడెం శ్రీహరి, అదే బాటలో మిగతా ఎమ్మెల్యేలు, వలస ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ న్యాయ సహకారం. తెలంగాణ లోపల పార్టీ మారిన ఎమ్మెల్యేలకు వాళ్లకు సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది. దానిపైన ఎందుకు మారిళ్ళు ఏంది అనేది వివరణ ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏమో వాళ్ళ సభ్యత్వమే రద్దు చేయాలి, అక్కడ ఉప ఎన్నికలు అనివార్యం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నది. ఈ నేపథ్యం లోపల ఇటు కౌశిక్ రెడ్డి అదేవిధంగా కేటీఆర్లు ఇచ్చినటువంటి ఆ పిటిషన్ పైన న్యాయస్థానం విచారించి వీళ్ళకు నోటీసులు కూడా పంపడం జరిగింది. తొందర లోపలనే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు సూచన చేసింది. తెలంగాణ లోపల పార్టీ మారిన ఎమ్మెల్యేలకు వాళ్లకు సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది. దానిపైన ఎందుకు మారిళ్ళు ఏంది అనేది వివరణ ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏమో వాళ్ళ సభ్యత్వమే రద్దు చేయాలి, అక్కడ ఉప ఎన్నికలు అనివార్యం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నది. ఈ నేపథ్యం లోపల ఇటు కౌశిక్ రెడ్డి అదేవిధంగా కేటీఆర్లు ఇచ్చినటువంటి ఆ పిటిషన్ పైన న్యాయస్థానం విచారించి వీళ్ళకు నోటీసులు కూడా పంపడం జరిగింది. తొందర లోపలనే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు సూచన చేసింది.